This video is only for educational purpose. I am not a SEBI registered advisor. Please do your own research before investing. ఈ రోజు నిఫ్టీ 50 27 పడిపోయింది. సెన్సెక్స్ 64 పెరగడం జరిగింది. ఇక ఈ వీడియోలో రేపటి కోసము కొన్ని ఇంటర్డే ట్రేడింగ్ కు సంబంధించిన కొన్ని స్టాక్స్ అయితే చెప్పడం జరుగుతుంది. రేపు మీరు ట్రేడింగ్ చేసే సమయంలో ఆ స్టాక్స్ అయితే చూసుకోండి. మన ఛానల్లో ప్రతిరోజు ఇలాంటిది ఒక వీడియో రావడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఇక రేపటి కోసము ఆ స్టాక్స్ ఏందో చూసేద్దాము. ఫస్ట్ స్టాక్ వచ్చేసి కార్ ట్రేడ్ టెక్. ఈ కంపెనీకి అయితే కొటకు సెక్యూరిటీ బ్రోకరేజ్ సంస్థ ఉంటుంది. వీలైతే బయ్యింగ్ రేటింగ్ అయితే ఎక్కువగా ఇవ్వడం జరిగింది. దీనితో చాలా మంది పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అయితే ఇందులో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ కంపెనీకి రీసెంట్గా మంచిగానే లాభాలు కూడా రావడం జరిగింది. కాబట్టి రేపు మీ వాచ్ లిస్ట్లో ఈ కంపెనీ పెట్టి చూసేయండి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి జిఎన్కే ఇండియా. ఈ కంపెనీకి అయితే రీసెంట్గా 100 నుండి 300 కోట్ల దాకా ఒక కొత్త ఆర్డర్ అయితే రావడం జరిగింది. అలాగే FY26 రిజల్ట్లో 838 కోట్ల దాకా గ్రోత్ అయితే రావడం జరిగింది. దీంతో ఈ కంపెనీ అయితే మంచిగానే లాభాల్లో ఉంది. అదేవిధంగా మార్జిన్స్ కూడా చాలా బాగున్నాయి. కాబట్టి రేపు మీ వాచ్ లిస్ట్లో పెట్టుకొని ఈ స్టాక్ అయితే చూసుకోండి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఆఫ్కాన్స్. ఈ కంపెనీ అయితే రీసెంట్గానే ఒక ప్రాజెక్ట్ అయితే రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ వల్ల ఈ కంపెనీకి మంచిగానే లాభాలు అయితే రావడం జరుగుతుంది. అలాగే ఈ కంపెనీ లాభాలతో ఉంది. మార్జిన్స్ కూడా చాలా బాగున్నాయి. కాబట్టి రేపు మీ కంపెనీ అయితే రేపు మీ ట్రేడింగ్ చేసే సమయంలో ఈ స్టాక్ అయితే చూసి పెట్టుకోండి. ఇది